బైబిల్ ఆవిర్భావం క్రీస్తు శకం 400 సంవత్సరంలో జెరోమ్ అనే భక్తుడు హెబ్రీ, గ్రీకు భాషల నుండి ఎంతో శ్రమకూర్చి బైబిల్ అంతటినీ లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు. దీనిని వల్గేట్ అని పిలుస్తారు. ఆ తరువాత 15 సంవత్సరాలు ఎంతో శ్రమపడి జాన్ విక్లఫ్ మొదటిసారిగా 1383లో ఇంగ్లీష్ భాషలోనికి బైబిల్ను అనువాదం చేశాడు. దీని ఫలితంగా 1394లో విక్లఫ్ హతసాక్షి అయ్యాడు. 1445లో గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం కనుగొని 1456లో మొదటిసారిగా లాటిన్ బైబిల్ను ముద్రించాడు. అలా ప్రపంచంలోనే మొట్టమొదట ప్రింటైన గ్రంథంగా బైబిల్ ప్రసిద్ధిగాంచింది. సరిగ్గా విక్లఫ్ మరణించిన 100 సంవత్సరాలకు అనగా 1495లో విలియం టిండేల్ జన్మించాడు. ఈయన 1525లో తిరిగి ఇంగ్లీష్ అనువాదం చేశాడు. బైబిల్ తర్జుమా చేయడం వల్ల నాటి మత చాదస్తవాదులు టిండేల్ను 1536లో కొయ్యకు కట్టి తారు పూసి కాల్చి చంపారు. అతని ప్రయాస, త్యాగం, మరణం ఫలితంగా 12 సంవత్సరాల తర్వాత అంటే 1548లో మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడింది. 1778వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో వాల్టేర్ అను ఒక నాస్తికుడు ఇంకా 100 సంవత్సరాలకు బైబిల్ పూర్తిగా అంతరించిపోవని ప్రవచించాడు. ఆ ప్రవచనముల ద్వారా బైబిల్నకు వ్యతిరేకంగా ఎన్నో బోధలు చేసి వాటిని తన ఇంటిలోనే అచ్చు యంత్రముల ద్వారా ముద్రించాడు. అతని ఇల్లంతా బైబిల్నకు వ్యతిరేకమైన కరపత్రములతో, పుస్తకములతో నిండి ఉండెను. ఆ ప్రవచనములు నెరవేరలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత అతని ఇల్లు బైబిల్ పుస్తకాలశాలగాను, అతని అచ్చు యంత్రములు బైబిల్ అచ్చువేయు యంత్రములుగాను మారిపోయినవి. దేవునికి స్తోత్రం.